నిన్న మనం గురువుగారు ఏవో పథకాలు వేస్తున్నారు అని అనుకున్నాం కదా. మరుసటి రోజున గురువుగారు గురుకులానికి వెళ్ళి శిష్యులతో ఇలా అంటున్నారు, నేను పవిత్ర గంగా స్నానం చేయడానికి కాశీకి వెళుతున్నాను, మీరెవరైనా వస్తారా? నేను వస్తా గురువుగారు. గురువుగారు నేను కూడా వస్తాను, నేను కూడా వస్తా గురువుగారు అంటూ శిష్యులందరూ ఎంతో ఉత్సాహంగా వాళ్ళ అంగీకారాన్ని తెలుపుతూ ఉన్నారు. రామానుజ, నువ్వు రావా ఏమిటి? మా అమ్మతో చెప్పి వెళ్ళమంటే వస్తా గురువుగారు. సరే, వెళ్ళి త్వరగా చెప్పిరా. రామానుజుల వారు తల్లితో ఇలా అంటున్నారు, అమ్మా, గురువుగారు కాశీయాత్రకు వెళ్తున్నారట, నువ్వు అంగీకరిస్తే నేను కూడా వెళ్ళి వస్తా. తల్లిగారు రామానుజులతో ఇలా అంటున్నారు, కాశీయాత్ర ఎంత దూరమో, సరే జాగ్రత్తగా వెళ్ళిరా నాయనా. అమ్మా, మీరు జాగ్రత్త, త్వరగానే వచ్చేస్తా. గురు శిష్యులు అందరూ కలిసి కాశీయాత్ర మొదలుపెట్టారు. శిష్యులు మధ్యలో ఇలా మాట్లాడుకుంటున్నారు, ఇవాల్టికి ఈ విద్యారణ్యంలో ప్రవేశించి 10 రోజులయ్యింది. ఇంకా ఎన్ని రోజులు పడుతుందో కాశీ చేరడానికి, ఇంకా ఇలాంటి ఎన్ని అడవులు ఉన్నాయో. వారి ప్రయాణం సాగుతూ ఉంది. చీకటి పడేసరికి గురువుగారు ఇలా అంటున్నారు, ఈ రాత్రికి మనం ఇక్కడే విశ్రాంతి తీసుకుందాం అంటారు. సరే అంటారు శిష్యులందరూ. మన గోవింద భట్టర్ ఏదో ఆలోచిస్తూ, గురువుగారు ఈ కాశీయాత్ర అన్న రామానుజుడి గురించే పెట్టారు. అన్నకి ఈ విషయం ఎలా అయినా చెప్పాలి, విషయం తెలపాలి, ఎలాగైనా తప్పించాలి. గోవింద భట్టర్ గారు రామానుజుల వారితో ఇలా అంటున్నారు, అన్నా, ఎలాగైనా నువ్వు ఇక్కడ నుండి తప్పించుకు పారిపో. దేనికి? ఈ యాత్ర, గంగా స్నానం అన్నీ నిన్ను అంతం చేయటానికే అన్నా అంటారు మన గోవింద భట్టర్. ఇక తెల్లవారేసరికి గురువుగారు మన రామానుజులు కనిపించుటలేదు. కాస్త అటో ఇటో ఏ అవసరానికో వెళ్ళి ఉంటాడు చూడండి అంటారు మన గురువుగారు. గురువుగారు, అంతా వెతికాము, ఎక్కడా రామానుజుడు కనిపించుటలేదు. ఏ క్రూర మృగాలకో ఆహారమయ్యాడేమో, కాగల కార్యం గంధర్వులే తీర్చారు అంటే ఇదేనేమో అని అనుకుంటారు గురువుగారు తన మనసులో. గురువుగారు ఇక ఇలా అంటున్నారు, సరే, ఇక ఎంతసేపైనా వెతుకుతాం, మనం బయలుదేరదాం. శిష్యుల్లో ఒకరు, స్వామి, రామానుజుడేలా? అప్పుడు గురువుగారు అంటారు, దేవుడే దారి చూపిస్తాడు, పదండి అని అంటారు. ఇక మరి రామానుజుల వారు ఎటు తప్పిపోయారు ఏంటి అనేది రేపు తెలుసుకుందాం.